విశ్వ సౌందర్యం 47వ భాగం. మృత్యువు తన నుండి దూరం జరిగాక, మృత్యువు తనదైన ఇనుప కౌగిలి వీడాక, మృత్యువే తనని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాక, వెలుగుల తోరణాలు, వెన్నెల జలపాతాలు నిలువెత్తున సందడి చేస్తుంటే యువరాణి వదనంలో ఓ దివ్య కాంతి ప్రకాశించడం మొదలయ్యింది. ఆ అద్భుత సమాగమంలో లోకం కొత్తగానే కాదు, ప్రశాంతంగా, అందంగా, ఆనందంగా, అనుకూలంగా కనిపించసాగింది. తెలియని ఏదో ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి మనసుని మైమరిపించసాగింది. అలా పునర్జన్మ జీవిత పురస్కారమై ఆలరిస్తుంటే నిన్నటి మానసిక శారీరక దౌర్బల్యాలు సమూలంగా ఆనవాలు కోల్పోయి ఉన్నాయి. ఆ మహత్తర అలజడిలో తానేనా, ఇది నిజమేనా అంటూ ఎదలోతుల్లో శుతిమెత్తని అపనమ్మకం కూడా మొదలయ్యింది. అన్ని వరాలు ఒక్కొమ్మడిగా తన వైపు కదలి వస్తున్న భావన కలుగుతుంటే బరువులన్నీ దిగిపోయి, బాధలన్నీ కొట్టుకుపోయి, మనసు తేలికపడి ఏ సుందర స్వప్నాల తీరాలకో పదపదమంటున్నది. ఆ పరిస్థితిలో నెమ్మదిగా తనను తాను చూసుకుంది యువరాణి. వస్త్రములు బురదమయమై, శరీరమంతా చిన్న చిన్న గాయాలై కనిపించింది. తర్వాత నెమ్మదిగా అటు ఇటు చూస్తూ విక్రముడిని చూసింది. చేతిలో పసరు దొప్పలతో ఆమెనే సంరక్షకుడై చూస్తున్నాడు. ధన్వంతరి సమూహంలో సభ్యుడిలా వాటిని వినియోగించడానికి సిద్ధంగా కూడా ఉన్నాడు. వాటిని గమనించింది యువరాణి. చావును తరిమి కొట్టినవాడు, ఆయుః ప్రసాదించినవాడు, నిర్భయమై అభయం ఇచ్చినవాడు, మూర్తిభవించిన దైవత్వానికి ఇంతకన్నా రుజువు ఏముంది? విక్రముడిని చూస్తున్న యువరాణి కళ్ళల్లో కృతజ్ఞతాభావం పొంగి పొర్లింది. అప్రయత్నంగా, తనకు తెలియకుండానే హృదయపూర్వకంగా 2 చేతులు జోడించింది. ఇందుమతి సామ్రాజ్యం అంతటా పండగ వాతావరణం నెలకొని ఉన్నది. ప్రజలు హడావుడిగా తిరుగుతున్నారు. సామ్రాజ్యం పరిధిలో పట్టణాలు, పల్లెలు, వీధులు కళకళలాడుతున్నాయి. రాజధాని గ్రామంలో మరింత సందడిగా ఉన్నది. వీధులు పూలమాలలతో, మామిడి తోరణాలతో అలంకరించబడుతున్నాయి. యువరాణి వారిని కొందరు ఆటవికులు అక్రమంగా యుద్ధరంగం నుండి బంధించి తీసుకువెళ్లారు. విషయం గ్రహించి రక్షించి తీసుకువచ్చిన విక్రముడికి సగం రాజ్యంతో పాటుగా యువరాణి వారిని ఇచ్చి వివాహం జరిపించబోతున్నారు. ఇందు నిమిత్తం ముందుగా ఈరోజు రాజమందిరంలోని సభా ప్రాంగణంలో మహారాణి అవంతికాదేవి సోదరుడికి విక్రముడి దత్తతా వేడుక జరుగుతున్నది. ఈ వేడుకకు ప్రజలు కుటుంబ సమేతంగా విచ్చేసి ఆశీర్వాదాలు అందించి విందు స్వీకరించగలరని మహారాజా వారి సందేశం అహో అంటూ వీధుల్లో చాటింపు మారుమోగుతున్నది. ఇక్కడ రాజకోటలో చూస్తే యువరాణి తన ఏకాంత మందిరంలో కూర్చుని ఉన్నది. ఎదురుగా మహారాజు దంపతులు కూర్చుని ఉన్నారు. యువరాణి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నది. తల్లిదండ్రులకు ప్రణామములు. జీవితంలో పరిణయం ఒక అపూర్వ పవిత్ర ఘట్టం. ఇది శరీరానికి, మనసుకు సంబంధించిన ప్రక్రియ. మనసు లేకపోతే శారీరక జీవితం ఉండదు. ఈ విషయం ప్రత్యేకంగా నేను తమరికి గుర్తు చేయవలసిన అవసరం లేదు. నేను సామాన్య యువతని కాదు, ఒక రాజకుమారిని. వివాహం నిర్ణయించడానికి ముందు నా అనుమతి, నా అభిప్రాయం, నా ఇష్టాయిష్టాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నది. కానీ యువరాణి మాటలు రాజదంపతులను విస్మయానికి గురిచేశాయి. సౌందర్య, తమరి అనుమతి, అభిప్రాయం, ఇష్టాయిష్టాలు విక్రముడి సకల సుగుణ సంజాతాన్ని, బహుముఖీయ ప్రజ్ఞని మించి ఉండబోవని మేము భావిస్తున్నాము. అంతేకాదు, అతడే ఒక అద్భుతమైన చోట నీ అదృష్టం వికసిస్తుంది అని మేము నమ్ముతున్నాము చెప్పుకొచ్చింది మహారాణి. అందుకు సమాధానంగా ఏమీ మాట్లాడలేదు యువరాణి. అక్కడి నుండి లేచి గవాక్షము వైపు నడిచింది. మహారాణి అక్కడే ఉండిపోయింది. మహారాజు మాత్రం యువరాణి వెనకాలే నడుస్తూ
ఇప్పటికీ మించిపోయింది లేదు. తమరి నిర్ణయం ప్రకటిస్తే ఆ ప్రకారం మా నిర్ణయం ఉంటుంది స్థిరంగా పలికాడు. వెంటనే యువరాణి ఏ అభిప్రాయం వ్యక్తం చేయలేదు. వెళ్ళి గవాక్షంలోంచి బయటకు చూస్తూ నిలబడిపోయింది. మహారాజు కూతురు సమాధానం కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడి ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత, తండ్రి గారు, మీ నిర్ణయాన్ని కాదంటున్నందుకు నన్ను క్షమించండి. ప్రాణం పోసిన వాడిని దేవుడిగా మాత్రమే భావిస్తున్నాను అని కాసేపు ఆగి, స్వయంవరం ప్రకటించండి. దేశ దేశాల రాజకుమారులకు ఆహ్వానం పంపండి. నాకు తెలిసిన మహిష విద్యలో నన్ను ఓడించిన వాడే నా వరుడుగా సందేశం కూడా పంపించండి. ఇక తిరుగులేదన్నట్టుగా పలికింది యువరాణి. అది విని మహారాణి ఒక్కసారిగా కలవరపడింది. మహారాజు మాత్రం ఏ కొంచెం కూడా తొణకలేదు. సమ్మతమే పుత్రిక అంటూ అంగీకారంగా తల ఆడిస్తూ అక్కడి నుండి వెనుదిరిగి నేరుగా తమ ఏకాంత గృహం వైపు నడిచాడు. వెంటే నడిచింది మహారాణి. మహారాజ దంపతుల ఏకాంత గృహం. మహారాజు దీర్ఘాలోచనలో ఉన్నాడు. నేను తీసుకున్న నిర్ణయం ప్రకారం మా ప్రియపుత్రిక వివాహం జరగాలి, జరిగి తీరాలి. ఆ తర్వాత భోగాలన్నీ వదిలిపెట్టుకుని వానప్రస్థం స్వీకరించాలి. ఎంత వద్దనుకున్నా మహర్షుల వారి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. పాపాన్ని కడిగేసుకోవడం కోసం దైవసేవ ఒక్కటే మార్గం. ఇక వివేకవర్ధనుడు నా రక్తం పంచుకుని జన్మించకపోయినా ఖచ్చితంగా నా తండ్రి పునఃజన్మ అని నేను విశ్వసిస్తున్నాను. ఈ కఠిన వాస్తవం నాలోనే సమాధి అయిపోవాలి. మహారాణి తనకు 2 సంతానం అనే భ్రమలోనే బతకాలి. ఈ జీవితంలో నాకు ఇక ఏ కోరికలు లేవు. రాజ్యభోగాలు తనివి తీరా అనుభవించి అలసిపోయాను. విశ్రాంతి కావాలి. అక్కడే మనశ్శాంతి కావాలి. ప్రభు, ఏమి ఈ విషమ పరీక్ష? తదుపరి మీ నిర్ణయం ఏమిటి? తమరిని చూస్తుంటే సమస్యకు పరిష్కారం కఠినతరం కాదనిపిస్తున్నది. మహారాజు మనసులో మాట తెలియక పుత్రిక విషయమై మహారాణి ఆతృతపడింది. అందుకు మహారాజు కాసేపు మౌనం వహించి, మన పుత్రిక తిరిగి రావడం మన జీవితానికి, రాజ్యానికి పర్వదినం. ఇది ఎంత నిజమో మన నిర్ణయం కూడా అంతే నిజం. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. తనదైన ఆత్మవిశ్వాసంతో సమాధానం ఇచ్చాడు. కానీ ప్రభు ఏదో మాట్లాడబోతూ మాట్లాడలేకపోయింది మహారాణి. ఏమిటి అన్నట్టు చూశాడు మహారాజు. మనం ఉన్న పరిస్థితుల్లో ఇక తప్పదు అన్నట్టుగా మనం నిర్ణయం తీసుకోలేదు. మన పుత్రిక విపరీత ప్రవర్తన రీత్యా మనం నిర్ణయం తీసుకోలేదు. విక్రముడు సాటిలేని వీరుడు. అవకాశం ఉన్న ఏ మహారాజు కూడా విక్రముడిని కాదనుకోలేడు. ఇందుకు మనం అతీతులం కాదు. అందుకే విక్రముడిని మనం గుర్తించడం కోసమే ఇదంతా జరిగిందేమో అనిపిస్తుంది. లేదంటే విక్రముడి అవసరం మనకు వచ్చేది కాదు. అతడు సామాన్య సైనికుడిగా మిగిలిపోయేవాడు. ఫలితంగా ఒక యోధుడిని మనం కోల్పోయేవాళ్ళం. ఇదంతా మన వైపు నుండి వచ్చే మాట. కానీ యువరాణి వైపు నుండి చూస్తే తన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి అడుగు ముందుకు వేశామా అనిపిస్తుంది. మనసుని వ్యక్తం చేసింది మహారాణి. వరుడిలో అన్ని అర్హతలున్నప్పుడు వధువు నిర్ణయమే ప్రధానం కావలసిన అవసరం లేదు దేవి. అయినా యువరాణి తీరు తన ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నదా? సూటిగా పలికాడు మహారాజు. మహారాణి ఇంకేం మాట్లాడలేదు. మహారాజు కూడా ఇంకేం మాట్లాడలేదు. బయట చూస్తే కోలాహలంగా ఉన్నది. ఆ తాలూకు శబ్దాలు ఏకాంత గృహం దాకా వినిపిస్తున్నాయి. మహారాణి గవాక్షం వరకు వెళ్ళి బయటకు చూసింది. రాజబంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఒక్కొక్కరుగా రాజప్రసాదానికి చేరుకుంటున్నారు. అందరికీ అంతఃపుర సిబ్బంది ఆహ్వానం పలుకుతున్నది. కొందరు అప్పటికే విచ్చేసి ఉన్నారు. అతిథులని, ఆత్మీయులని ఉత్సాహపరుస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అంతా చూస్తూ మహారాణి అట్లాగే నిలబడిపోయింది. మనసు మాత్రం వద్దనుకున్నా కలవరపడుతూనే ఉన్నది. అహో,
హఠాత్తుగా తప్పించుకు తిరిగిన వైభోగం కన్నుల పండుగై పునఃప్రవేశించి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో యువరాణి నిర్ణయం ఒక ఆటంకంలా పరిణమించినదే. కానీ ప్రభువుల వారు సూచించే పరిష్కార మార్గంతో అంతా నిరాటంకంగా జరిగిపోతున్నది అనుకుంటున్నాను. లోపల వదలకుండా కలత మెలిపెడుతున్నప్పటికీ గుండె దిటవుగా మనసులోనే తలచింది మహారాణి. ముహూర్త సమయం ఆసన్నమైనది. పూలు వెదజల్లుతున్న కన్యకలు, అలంకరించిన గుర్రాలు, ఏనుగులు, విశిష్ఠులు అధిరోహించిన రథాలు, ఖడ్గపాణి అయిన సైనికులు, మేనాల్లో బయలుదేరిన పండితులు, వజ్ర వైఢూర్యాలను, బంగారు వెండి పాత్రలను, పట్టు వస్త్రాలను కానుకలుగా మోసుకు వస్తున్న సేవకులు, భూములను, పట్టణాలను లాంఛనాలుగా పత్రాలను పట్టుకుని వస్తున్న అధికారులు, అష్ట వైభోగాలుగా వెన్నంటి నడవగా తన ఏకైక పెద్ద దిక్కు తన పితామహితో కలిసి వేదికను చేరుకున్నాడు విక్రముడు. కాసేపటి తర్వాత పండితులు శుభప్రవచనాలు వల్లిస్తుండగా రాజదంపతులు, యువరాజు, దత్తత స్వీకరించే దంపతులు, మంత్రివర్గం, దండనాయకులు, సేనాధిపతులు, ముఖ్య రాజోద్యోగులు అందరూ సకాలానికి అక్కడికి విచ్చేశారు. ప్రత్యేక ఆసనాల్లో ఆసీనులయ్యారు. విక్రముడు అందరికీ నమస్కరించాడు. మహారాజా దంపతులకు, దత్తత స్వీకర్తలకు పాదాభివందనం చేశాడు. అన్ని ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరూ వేదిక మీద ఆసీనులైన వాళ్లను కళ్ళారా చూస్తున్నారు. ప్రత్యేకించి విక్రముడి అదృష్టం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ప్రత్యేకంగా రప్పించిన వంటగాళ్ళు పంచభక్ష పరమాన్నాలు తయారు చేస్తున్నారు. ఎటు చూసినా ఆనందం, జయజయమై కనిపిస్తుంటే కాసేపటి తర్వాత మహామంత్రి గొంతు ప్రజలను ఉద్దేశించింది. ప్రియమైన ప్రజల్లారా, దైవ స్వరూపుల్లారా, ఈరోజు శుభదినం. మన యువరాణి సౌందర్యలహరి వారిని క్రూర ఆటవికుల నుండి, వారు సృష్టించిన పంచభూత మహావిలయం నుండి ప్రాణాలకు తెగించి కాపాడి తీసుకువచ్చిన మహాబలుడు బాహుబలి విక్రముడు సదా ప్రశంసనీయుడు. ఇందుకు మెచ్చి కానుకగా సగం రాజ్యం రాసిస్తూ మహారాజా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగినది. ఇందుకు సంబంధించి శాసనాలు కూడా సిద్ధం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఇందుమతి సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించి ఉన్నదో అధికారిక వివరాలు గమనిస్తే తూర్పున మలయ సామ్రాజ్యం వరకు, పశ్చిమాన పశుపతి రాజ్యం వరకు, ఉత్తరాన సరయు రాజ్యం వరకు, దక్షిణాన తపతి సామ్రాజ్యాన్ని దాటుకొని అంబుజ పర్వతాల వరకు, ఆ తర్వాత ఇంద్రనీల రాజ్యాన్ని జయించి ఆక్రమించుకోవడంతో ఈశాన్య దిశగా ఉన్న మహాచలం అడవుల్ని దాటుకొని కృష్ణా తీరం వరకు ఇప్పుడు విస్తరించి ఉన్నది. ఇందుమతి సామ్రాజ్యం మొత్తం సామంత రాజ్యాలు మొదట 6. అవి కిరీటి, భావతి, సుగాత్రి, శార్వాణి, సుబంధన, అహోతలం. ఇంద్రనీల మన ఆధీనంలోకి రావడంతో దాని సామంత రాజ్యాలైన సుకేసిని, చారుమతి, నీలప్రభ రాజ్యాలతో కలిపి మన మొత్తం సామంత రాజ్యాలు ఇప్పుడు 10 అయ్యాయి. ప్రస్తుతం ఆటవిక మహారాజు రుద్రదేవుడిని జయించడంతో ఆటవిక రాజ్యం నాగగిరి, దాని సామంత రాజ్యాలు సాంబలోయ, రత్నలోయ, సర్పలోయ, భల్లూకలోయ అన్నీ మన వశమే. ఇప్పుడు కిన్నెర వనాలు మనవే, అంజన వనాలు మనవే, చందన, చకోర, గంగాధర అన్ని వనాలు మనవే. ఇందులో ఉత్తరాన సరయు రాజ్యం నుండి దక్షిణాన తపతి సామ్రాజ్యాన్ని దాటుకుని అంబుజ పర్వతాల వరకు, ఈశాన్య దిశగా ఉన్న మహాచలం అడవుల్ని దాటుకుని కృష్ణా తీరం వరకు సుకేసిని, చారుమతి, నీలప్రభ రాజ్యాలు, చందన, చకోర, గంగాధర వనాలు విక్రముడికి అందరి సమక్షంలో బహూకరించడం జరుగుతున్నది. చివరి వాక్యాలు వినపడగానే ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. ప్రజల సంతోషాన్ని పురస్కరించుకుంటూ మహారాజా దంపతులు అందరికీ అభివాదం చేశారు. ప్రజల సంతోషం పురస్కరించుకుంటూ మహామంత్రి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. విక్రముడికి బహూకరిస్తున్న మొత్తం రాజ్యాలను కలిపి తపతి సామ్రాజ్యంగా నామకరణం చేస్తూ
తపతి పట్టణమే రాజధానిగా ప్రకటిస్తూ రాజగౌరవం పట్టాను సభాముఖంగా అందివ్వడం జరుగుతున్నది. ఈ శుభ కార్యక్రమానికి ముందు మహారాణి అవంతికాదేవి తండ్రి గారు, శాంతల రాజ్యం మహారాజు శ్రీ 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 చంద్రసేనుడి జ్యేష్ఠ కుమారుడు శ్రీ 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 వీరశేఖరుడుకు విక్రముడికి దత్తత ఇచ్చి రాజప్రముఖుడి స్థానాన్ని పదిలపరచడం జరుగుతుంది. మీరంతా మీ 2 నేత్రాలను 1000 నేత్రాలుగా మలుచుకుని ఈ దత్తత మహోత్సవాన్ని తిలకించగలరని కోరుకుంటున్నాము. ఈ మాటలు మాట్లాడుతున్నంతసేపు సభలో ప్రజలు రెట్టింపు సంతోషాలతో కేకలు వేస్తూనే ఉన్నారు. ఇటు చూస్తే అందరికీ అతీతంగా యువరాణి వేదిక వద్దకు రాలేదు. తన ఏకాంత మందిరంలోనే కూర్చుని ఉన్నది. జరుగుతున్న వేడుక విషయమై ఆమె మనసులో ఏ ప్రశ్న కూడా లేదు. ప్రశాంతంగా హాయిగా ఉన్నది.